ప్రకాశం జిల్లా సింగరాయకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమత్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి। ఈ రోజు స్వామివారికి పంచామృత సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ మరియు సూక్త వీరాభిషేకం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాలక మండలి అధ్యక్షుడు చుండూరి మురళీ సుధాకర్ రావు, ఏసీ తిమ్మానాయుడు భక్తులు పాల్గొన్నారు। సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి దేవస్థానం నందు హనుమత్ జయంతి ఉత్సవములు 9వ తారీఖు నుంచి ప్రారంభమైనాయి। ఈ ఉత్సవములు దాదాపు 6 రోజులు నిర్వహించి 14వ తారీఖు పూర్ణావతి కార్యక్రమంతో ముగింపు జరుగుతుంది। మొట్టమొదటి 9వ తారీఖున పసుపు దంచే కార్యక్రమంతో ఈ ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది। నిన్నటి రోజున సీతా రాముల వారికి అభిషేకము మరియు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు చేయడం జరిగింది। ఈ రోజు ప్రసన్నాంజనేయ స్వామి వారికి విశేష మన్యు సూక్త వారాభిషేకం నిర్వహించడం జరుగుతున్నది। అలాగే సాయంత్రం చండీ హోమము మరియు స్వామివారికి లక్ష తమలపాకు పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈ హనుమత్ జయంతి ఉత్సవంలో ప్రధానమైనటువంటి హనుమత్ జయంతి రోజు రేపు అనగా 12వ తారీఖున స్వామివారికి ఉదయం అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది। అలాగే స్వామి మరియు 10,000 అరటిపళ్ళ పూజ నిర్వహించి సాయంత్రం 4 గంటలకు కోటి తలంబరాల శోభయాత్ర కార్యక్రమాన్ని అద్దంకి పట్టణంలోని మాధవస్వామి దేవస్థానం నుండి ప్రారంభమై సింగరకొండ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకోవడం జరుగుతుంది। దాదాపు 3,000 మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు। ఈ శోభాయాత్ర దేవస్థానం నుండి చేరుకున్న తదుపరి సాయంత్రం 7 గంటలకి సీతారాముల వారికి కళ్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది। ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ సంవత్సరం మొట్టమొదటిగా ఈ దేవస్థానం నుండి ప్రారంభించాము। దాదాపు ఈ ఉత్సవాలలో 10,000 నుంచి 20,000 మంది భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నాము। వీరికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేశాము। వీటన్నిటినీ కూడా అన్ని ప్రభుత్వ శాఖలకి కూడా మన మాన్యశ్రీ మంత్రివర్యులైనటువంటి గొట్టిపాటి రవికుమార్ గారి యొక్క సూచనలు సలహాలు తీసుకొని వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా నిర్వహించడం జరుగుతుంది। అలాగే మరియు ట్రస్ట్ బోర్డు సభ్యులు కూడా ఈ ఉత్సవాలను దిగ్విజయంగా పూర్తి చేయడానికి కూడా ఎంతో సహాయ సహకారాలు అందజేస్తున్నారు మరియు కృషి చేయడం కూడా జరుగుతుంది। కాబట్టి ఈ రోజు మరియు రేపు జరగబోయేటువంటి సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవపూర్వకంగా నిర్వహించడం జరుగుతుంది। దీన్ని దృష్టిలో పెట్టుకుని రేపు సాయంత్రం 5 గంటలకు ఈ ఆంజనేయ స్వామి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా దేవస్థానం తరపున కోరడం।